హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఫస్ట్ రెసిపీ స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాను. మూంగ్ దాల్ హల్వా. ఇలా పెసరపప్పుతో హల్వా ట్రై చేసి చూడండి. ఎంతో రుచిగా హెల్త్కి మంచి చేసే మూంగ్ దాల్ హల్వా ప్రాసెస్ చూసేద్దాం రండి. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీనికోసం ముందుగా హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని బాగా కడిగి వాటర్లో అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత నానిన పప్పును తీసుకొని నీళ్లు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా చేసుకుంటే హల్వా చాలా టేస్టీగా వస్తుంది. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం ప్యాన్లో 6 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకొని కొంచెం హీట్ అయ్యాక జీడిపప్పు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. పక్కనే వేరొక ప్యాన్లో 1 కప్ మిల్క్ తీసుకొని హీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేయించుకున్న నెయ్యిలోనే 5 టేబుల్ స్పూన్స్ వరకు రవ్వను తీసుకోవాలి. 5 మినిట్స్ వరకు నెయ్యిలో రవ్వని బాగా వేయించి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెయ్యి పప్పు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను పోసి కలుపుతూ గడ్డలు కట్టకుండా ఉడకనివ్వాలి. చూసారా, 5 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే పాలు పప్పు ఇలా బాగా కలిసిపోయి థిక్ పేస్ట్లా అవుతుంది. పప్పు మరీ గట్టిగా అవ్వకముందే హాఫ్ కప్ షుగర్ తీసుకొని బాగా కలపాలి. చక్కెర మొత్తం బాగా పిండిలో కలిసిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. హాఫ్ కప్ పెసరపప్పుకి హాఫ్ కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, ఇక్కడ పప్పు కొంచెం స్టిక్కీగా ఉంటుంది. అలా అని మీరు వాటర్ మాత్రం పోయకండి, టేస్ట్ మారిపోతుంది. కావాలంటే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచి అయిన మూంగ్ దాల్ హల్వా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.